హలో అందరికీ. వెల్కమ్ టు మా అత్తయ్య గారి చేతి వంట అండి. ఇది పన్నీర్ దమ్ బిర్యానీ అండి. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఇది పావు కిలో పన్నీర్ అండి. దీంట్లో కొంచెం పసుపు, గరం మసాలా పొడి, 2 స్పూన్స్ గరం మసాలా పొడి వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి. కారం 2 స్పూన్స్ కారం, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అండి కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆనియన్స్, టమాటా ముక్కలు, ఒక బద్ద నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. దీంట్లో 2 స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని అలా కలిపేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇలా లైట్గా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం గార్నిష్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక పావుగంట అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కరెంట్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదండి, దాని నిండా వాటర్ తీసుకొని దీంట్లో బిర్యానీ ఆకు, ఈ మసాలాకు సంబంధించినవి అన్నీ వేసుకోవాలండి. గ్రీన్ ఇలాచి, షాజీరా, మిరియాలు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గలు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, 5-6 లవంగ మొగ్గలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, ఇలా మన బిర్యానీకి సంబంధించినవి అన్నీ వాటర్లో వేసుకోవాలండి. అలాగే దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు. నెయ్యి కానీ ఆయిల్ కానీ 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఇది మరిగాక మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలండి. ఇది కొంచెం మరిగాక బాస్మతి బియ్యం వేసుకొని 70% వరకు ఉడికించుకోవాలండి. అదిగోండి బాస్మతి బియ్యం ఇలా వేసేసుకోవాలి. 70% వరకు ఉడికించుకోవాలండి. దీంట్లో రైస్ ఉడికేలోపు పక్కన ఒక వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. దీంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో మరాఠీ మొగ్గలు, లవంగ మొగ్గలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, ఇలాచి ఇవన్నీ వేసుకోవాలండి. బిర్యానీకి సంబంధించిన మసాలా అన్నీ వేసుకోవాలండి. షాజీరా, మిరియాలు, బిర్యానీ పువ్వు, బ్లాక్ ఇలాచి, బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసుకోవాలండి. ఇది నువ్వుల నూనె అండి, అందుకే అలా పొంగుతుంది. గానుగ నూనె అంటారు. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బిర్యానీ ఆకు, ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. దీనిలో 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయల ముక్కలు వేగేటప్పుడు. తర్వాత టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. బిర్యానీ మసాలా అండి 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గార్నిష్ పెట్టుకున్న పన్నీర్ను వేసేసుకోవాలండి.
పన్నీర్ని కూడా వేయించుకోవాలి. ఇలా చితికిపోకుండా ఇలా వేయించుకోవాలండి పన్నీర్ని గరిటెతో తిప్పుకుంటూ. పన్నీర్ని ఇలా వేయించేసుకోవాలండి చక్కగా. పన్నీర్ ఫ్రై అయ్యాక చిన్న బౌల్‌లో మళ్ళీ కొంచెం తీసి ఉంచుకోవాలండి. ఇప్పుడు పక్కన మనం 70% వరకు ఉడికించుకున్న బాస్మతి బియ్యం ఇలా ఇలా వడకట్టే గరిటె ఉంటది కదండీ! దాంతో ఇలా పరుచుకోవాలండి. ఈ మనం వేయించుకున్న పన్నీర్ మసాలాలో ఇలా పరుచుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా ఇలా వడకట్టేసుకొని వేసుకోవాలండి. ఇలా గరిటె ఉంటది కదా! దీంతో ఇలాగా మొత్తం పరుచుకున్నట్టు వేసుకోవాలండి. ఇలా హాఫ్ వేసుకున్నాక ఇలా పరుచుకొని మనం ఇలా హాఫ్ వరకు రైస్ వేసుకున్నాక మనం కొంచెం తీసి పెట్టుకున్న ఈ పన్నీర్ మసాలాని ఇలా మధ్యలో పరుచుకోవాలండి. ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా పరుచుకోవాలి. ఒక లేయర్లా వేసుకోవాలి. దీని మీద కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలండి. ఒక అర స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇలా చుట్టూ వేసుకోవాలి. మళ్ళీ ఇలా పైన ఒక లేయరు రైస్ పెట్టేసుకోవాలండి. రైస్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ అంతా పరుచుకోవాలి. పైన లాస్ట్‌లో మనం కొంచెం రైస్ ఉంటుంది కదండీ! లాస్ట్‌లో కొంచెం 4 స్పూన్స్ వరకు వాటర్ పోసుకొని ఇలా వేసేసుకోవాలండి. పైన మళ్ళీ కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన వేయించుకున్న జీడిపప్పు అలా వేసుకోవచ్చండి. ఇలా గార్నిష్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇంకా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు ఇలా దమ్ చేసుకున్నట్లయితే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. పైన కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. మన చాయిస్ ఇది. ఇలా కొంచెం నెయ్యి కూడా ఒక స్పూన్ వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఇలా ఉడికించేసుకోవాలండి దమ్ బిర్యానీ. ఇదిగోండి రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. ఒకసారి పైనుంచి కిందకి నెమ్మదిగా తిప్పుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మొత్తం మసాలా అంతా మిక్స్ అవుద్దండి. దమ్ బిర్యానీ, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. ఈ సండేకి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ కూడా చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీయే కాకుండా ఈసారి పన్నీర్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కాంబినేషన్గా అయితే పక్కన నాటుకోడి టమాటా పులుసు అయితే రెడీ అయిపోతుందండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాం. మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్లో తెలియజేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.